మొదటిసారి వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఏ జాగ్రత్త, పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు ముందు, గాలి ఆడదు అని తప్పుకోకండి. వెనకేరండి, కొంచెం వెనకేరండి. మొదటిసారి తమ ఓటును ఉపయోగిస్తున్న ఎంతో మంది యువకులు ఉన్నారు. కాబట్టి మరి మన చరిత్ర ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రకు చాలా దూరంగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఆనాడు మన సత్య కోసం సతిని అమ్మకున్నాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే కారబలకి ఏడాడు శ్రీరామచంద్రుడు, అన్న సేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు, ప్రతి దైవమని తరించిపోయింది సీతమ్మ. నాడి చాపుగుడితో సమతను నేర్పాను, నాడి పల్లనాటి బ్రహ్మన్న మేడి కొండలా మెరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి విరాతలు మార్చి మరి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని, తెలుగు మన ప్రజల భాషలో తీర్చిదిద్దారు గురజాడ. అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే నేతాజీ, గుండుకెదురుగా గుండె నిలిపెను బ్రిటిష్ వారి గుండె నిలిపారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. ఇవన్నీ కూడా మనం నెమరేసుకోవాలి. మనం కొండారెడ్డి గారిని, వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ఈ ఎన్నికల రణరంగం, ఈ యొక్క జరగబోయే ఎన్నికల రణరంగంలో మనంతా కూడా మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చాలా అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లులకు, అలాగే నా ముస్లిం సోదరి మండలకు అందరికీ, ఇమాంలకు, మౌలాన్లకు అందరూ కూడా నా అస్సలాం అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. మరి మన చరిత్ర గురించి చెప్పుకున్నాం. మరి ప్రేమకు త్యాగానికి ప్రతీకలు నా ముస్లిం సోదరి మండలు, అలాగే వారి యొక్క త్యాగనిరత, అలాగే క్రమశిక్షణ, వాళ్ళ యొక్క అందరికీ ఆదర్శప్రాయం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ముస్లింలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూనే ఉన్నది. అలాంటిది మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయనకి ముస్లింలంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆయన వాళ్ళ మీ అందరి అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఎంతో ఆరాటపడేవారు ఆయన. అందుకే ఆయన మొట్టమొదటిసారి దేశంలోనే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అంటే మీకు ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి, మీలో చైతన్యాన్ని రగిల్చడానికి ఆయన నాడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. కేవలం ముస్లింలు ఓట్లకే కాదు పరిమితం అని ఆనాడు ఆయన ఉర్దూ భాషను మరి మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఆయన దాన్ని తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. అలాగే ముస్లిం ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయేలా ఆయన వాళ్ళకి గౌరవం ఇచ్చాడు మీ అందరికీ. అలాగే మరి అక్కడ మనం అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో 11 అంతస్తుల హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కడపలో